నమస్కారం, వెల్కమ్ టు సష్య టీవీ న్యూస్. నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మాజీ ఏపీపీఎస్సీ చైర్మన్ డాక్టర్ నౌమన్, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. విజయవాడలో మేమంతా సిద్ధం సభ యాత్ర నిర్వహిస్తున్న నేపథ్యంలో గుంటూరు నుండి విజయవాడకు ప్రవేశించే సమయంలో టీడీపీ రౌడీ ముక్కలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై రాళ్లతో దాడి చేయగా ఎడమకంటి కనుబొమ్మకు రక్తగాయం కావడం జరిగింది. సీఎం జగన్ పై చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని నంద్యాల వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ఎన్నికల ప్రచారంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ దాడిపై వారు స్పందిస్తూ, సీఎం బస్సు యాత్ర సందర్భంగా టీడీపీ మరియు జనసేన అల్లరి ముక్కలు దాడి చేయడం హేయమైన కక్ష పగ సాధించే చర్యలని అన్నారు. టీడీపీ నాయకులు బహిర్గతంగా తమ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వారి చర్యలను ప్రతిరోజు వివిధ మాధ్యమాల ద్వారా చూస్తున్నామన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడులు జరగవచ్చని అనేక సార్లు ఇంటెలిజెన్సీ వర్గాలు వెల్లడించాయని, అయితే అవన్నీ బేఖాతరు చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో ఉంటూ ప్రజలతో మమేకమై చేపడుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా ఆ యాత్రకు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్చుకోలేక ఆయనపై దాడి చేయడం దారుణమైన హేయమైన చర్యలని, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు మరియు కూటమి నాయకులు భవిష్యత్తులో అనుభవించక తప్పదని, రానున్న ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. విజయవాడలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర సందర్భంగా రౌడీ ముక్కలు సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన దాడిలో ఆయన ఎడమకంటి కనుబొమ్మ వద్ద గాయాలు అయ్యాయి. అలాగే ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ పై కూడా దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రాథమిక చికిత్స అనంతరం సీఎం జగన్మోహన్ రెడ్డి తన బస్సు యాత్రను కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, రాష్ట్ర ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ శశికళారెడ్డి, ఆప్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పాంశవలి, కౌన్సిలర్లు సాదిక్ బాషా, ఆరిఫ్ నాయకులు పాల్గొన్నారు. ఏ మంచి పని చేయాలన్నా సరే కోర్టు కేసేస్తున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కావాలన్నా, లేకపోతే పేదవాళ్ళ కోసమే పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావాలన్నా అనేది ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఈ 5 సంవత్సరాలలో ఎక్కడైనా సరే మత విద్వేషాలు రెచ్చగొట్టినామా? ఎప్పుడైనా సరే మనుషుల మధ్యలో గొడవలు సృష్టించినామా? ఎక్కడైనా సరే ఎవరి స్థలమైనా కబ్జా చేసినామా? ఎక్కడైనా సరే ఎవరి దగ్గరైనా సరే ఉద్యోగాలకి డబ్బులు తీసుకున్నామా? లేకపోతే ఎక్కడైనా సరే పర్సంటేజ్లు తిన్నామా అని చెప్పేసి ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. నంద్యాలని ప్రశాంతంగా ఉంచాలన్నదే మా ఒక ఆకాంక్ష. నంద్యాలలో ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలన్నదే మా కళ. నంద్యాల ప్రశాంతంగా ఉంచాలన్నదే మా కోరిక. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తుపెట్టుకోండి, జగనన్న వచ్చినాడంటే ఇంటికాడికి పెన్షన్ వస్తుంది, జగనన్న వచ్చినాడంటే ఇంటికాడికి రేషన్ వస్తుంది, జగనన్న వస్తే అమ్మఒడి వస్తుంది, చేయూత వస్తుంది, ఆసరా వస్తుంది, చేదోడు వస్తుంది, అన్ని పథకాలు కూడా జగనన్న వస్తే వస్తాయి. చంద్రబాబు నాయుడు వస్తే ఎండలు వస్తాయి, వర్షాలు వెళ్ళిపోతాయి, ఆఖరికి తాగడానికి నీళ్లు కూడా దొరకవు. మనకి తెలుసు కదా, ఇంతకుముందు రైతన్నలందరిని అడిగితే చెప్తారు చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు వెనక్కి వెళ్ళిపోతాయి అని చెప్పేసి. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే కోరుకుంటున్నా, మీ బిడ్డలాగా నాకు ఒక అవకాశం ఇచ్చినారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని ఈ రోజు మళ్ళీ మీ ముందు నిల్చొని మరొక అవకాశం ఇవ్వండి, మీ బిడ్డలాగా నన్ను ఆశీర్వదించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటున్నాను. యువ కిషోరం శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, అలాగే పూజా బ్రహ్మానంద గారు తనయ జనార్దన్ రెడ్డి గారు, అలాగే పెద్దలు ఏపీపీఎస్సీ మాజీ మెంబర్, మున్సిపల్ చైర్మన్, ఎక్స్ మున్సిపల్ చైర్మన్ నోమన్న గారు, మున్సిపల్ చైర్మన్ మహబూనిసా మేడం గారు, మిగతా పెద్దలందరూ ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, ఈరోజు వరకు మన వార్డుకు రాని వ్యక్తులందరూ ఈరోజు మన వార్డుకి వెతుక్కుంటూ వస్తారు. ఎందుకంటే వాళ్ళకి 5 సంవత్సరాలకు ఒక్కసారి మన వార్డుతో వస్తారు, మన ఓటుతో వస్తారు. ఇప్పుడు వెతుకులాడుకుంటూ వస్తారు, కల్లిబుల్లి కబుర్లు చెప్తారు, ఎన్నో అబద్ధపు వాగ్దానాలు చేస్తూ ఉన్నారు కూడా. మనం వాటిని నమ్మే స్థాయిలో అయితే ఖచ్చితంగా లేదు. మన జగనన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను హక్కున చేర్చుకున్నటువంటి మన జగనన్న మైనార్టీలకు ఇతోధికమైన సహాయం చేసిన వ్యక్తి. आज का इलेक्शन एक फैसला कुन इलेक्शन है। आपको मालूम होना चाहिए कि आंध्र प्रदेश में मुकाबला 3 पार्टियों का मुकाबला एक पार्टी से हो रहा है। 3 पार्टियां आपको मालूम है, बीजेपी, जनसेना और तेलुगु देशम। 3 पार्टियां मर्द मुजाहिद
जनाब वाई.एस. जगन मोहन रेड्डी जो शेर आंध्र प्रदेश जनाब वाई.एस. राजशेखर रेड्डी के फर्जंद अर्जुमन इस इलेक्शन में खड़े हुए हैं। बड़ी बहादुरी के साथ आंध्र प्रदेश का वो जो है दौरा करते हुए मुकाबला करते हैं। उन्होंने जो कहा నేను ఉన్నాను నేను इन्नानु बोल के जो काम कर रहे हैं, जो वादे किए थे, उन मसाइल को हल करने के लिए वेलफेयर स्कीम्स में ఎక్కువ మెజార్టీతో మన ఎమ్మెల్యే గారిని ఎంపీ గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకనంటే గత 5 సంవత్సరాలలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ పథకాలు జగనన్న చెప్పిన ప్రకారం చేసి చూపించిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీది. ఇప్పుడే సాధికన్న చెప్పినట్టు అభివృద్ధికి కళ్ళ కట్టినట్టు ఓల్డ్ టౌన్ ని ఒక న్యూ టౌన్ గా మారుస్తూ ప్రతి సందును ఈ రోజు సీసీ రోడ్డు, సీసీ డ్రైన్స్ వేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మన ఎమ్మెల్యే గారి చొరవతో ఈ రోజు చేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు వచ్చి అది చేస్తా ఇది చేస్తా అని చెప్తున్నాడు. కాబట్టి 2014 ఆయన ఇచ్చిన హామీలను గుర్తు పెట్టుకున్నట్టున్నారు మీరందరూ. మాట ఇస్తే మాట తప్పని నైజం జగన్ది, మాట ఇస్తే ఖచ్చితంగా తప్పే నైజం చంద్రబాబుది. కాబట్టి ఈ మాట గుర్తుపెట్టుకొని మీరందరూ ఈ 4 ఏళ్ళ అభివృద్ధి కానీ సంక్షేమం జరగాలంటే మళ్ళీ జగన్ గెలిపించుకోవాలని కోరుకుంటూ ఫ్యాన్ గుర్తుకి అదే మే 13వ తారీఖు ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యే రమేణని అలాగే ఎంపీ పోచా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఎమ్మెల్యే గారు, మా నవమరణ గారు, మా ఈసాకన్న గారు, మా కౌన్సిలర్లు చాలామంది మా వార్డుకు వచ్చారు. మా అన్న చేసిన అభివృద్ధి మా వార్డుకు దండిగా ఉంది. ఆయన రుణం మా వార్డు తరఫున, మా ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ప్రతి ఒక్క సందు, చిన్న చిన్న సందులు ఎవరు రోడ్లు ఏనికి రాకుంటే సొంతము పిలిపించుకొని ఎంతోమంది ఎన్నికకి పోతే ఈ సందులు మీరు తిరిగినారు. ఆ సందుల్లో రోడ్డు యాకంటే ముందు రాలేదు. అది మా రవిచంద్ర అన్న, మా ఎమ్మెల్యే గారు నిలబడి వాళ్ళకి పిలిచి ఎంత తక్కువైనా కానీ నేను చూసుకుంటానని చేపించిన మహానుభావుడు మా ఎమ్మెల్యే. మా వార్డు ప్రజలు ప్రతి ఒక్కరికి పింఛన్లు ఏదైనా కానీ మా వార్డు ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరు లబ్ధి పొందినారు. ఒక్కొక్క ఇంటికి ప్రతి ఒక్క స్కీమ్ ఉంది. నడిగడ్డ అంటే శిల్ప అడ్డ అని చెప్పేసి ప్రజలందరూ అంటూ ఉన్నారు. ఇదేదో కేవలం మాట వరుసకి చెప్తున్న మాట కాదు. ఈరోజు మీరందరూ కూడా సాక్షులు దీనికి. ఎందుకంటే నేను ఒకటే అడగదలుచుకున్నా, ఇంత అభివృద్ధి ఈ గత 3 సంవత్సరాలలో మేము చేసినంత అభివృద్ధి మీకు ఎప్పుడైనా జరిగిందా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మొదలుకొని ఈ షాలిహీన్ మసీద్ మీదుగా నడిగడ్డ, తర్వాత ఆత్మకూరు బస్ స్టాండ్ వరకు ఈ మెయిన్ రోడ్ ఉంది. దాదాపు 2,40,00,000 రూపాయలతోటి మేము మొదలు పెడతాము అని చెప్తే ప్రతిపక్ష నాయకులు ఏం చెప్పినారు? ఇది చెయ్యరు, ఊరికే మాటలు చెప్తున్నారు, మోసం చేస్తున్నారు అని చెప్పినారు. మరి ఈరోజు పూర్తయిందా లేదా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. ఈరోజు నంద్యాల మెడికల్ కాలేజ్ తీసుకొస్తాను అంటే ఏం చెప్పినారు ప్రతిపక్ష నాయకులు? ఎమ్మెల్యే మోసం చేస్తున్నాడు, ఎమ్మెల్యే మాయ మాటలు చెప్తున్నాడు, ఎక్కడా కూడా మెడికల్ కాలేజ్ రావడం లేదు అంటారు. నంద్యాలలో ఈరోజు మెడికల్ కాలేజ్ వచ్చింది. అలాగే పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తే ఏం చేసినారు తెలుగుదేశం నాయకులు? వెళ్ళి కోర్టులో కేసేసి పేదలకు వచ్చే ఇళ్ల పట్టాలు రానికుండా చేసి వాళ్ళ పొట్టగొట్టినటువంటి పాపం ఈ తెలుగుదేశం నాయకులది. మన 5వ వార్డులో గతం కంటే ఇంత ముందు మన వార్డులో 350, 300 వరకు పెన్షన్లు ఉండేవి. ఈరోజు 700 పెన్షన్లు అయినాయంటే, అదేవిధంగా ఈరోజు చేయూత సుమారుగా 400 మందికి, అమ్మఒడి వచ్చేసి 700 మందికి ఈరోజు వస్తుందంటే దానికి కారణం మా జగనన్న ప్రభుత్వంలో మాత్రమే వస్తుంది. గతంలో కూడా మనం రాజకీయాల్లో ఉన్నాం కాబట్టి మనం మన కుటుంబ సభ్యులే కౌన్సిలర్గా కూడా ఉన్నారు. ఆ రోజుకు ఈ రోజుకు తేడా ఏమంటే, ఆ రోజు పథకాలు రావాలంటే ఎక్కడ పోయి అప్లై చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, అలాంటి పరిస్థితి ఉన్నది. మేము చాలా కష్టపడి పథకాలు తెచ్చేటోళ్ళం. ఈరోజు మా జగనన్న ప్రభుత్వంలో మా రవియన్న, శిల్పా రవియన్న సారథ్యంలో వచ్చేసి ప్రతి వార్డుకు ఈరోజు మన 5వ వార్డులో పథకాలన్నీ రానికి కారణము 30 మంది వాలంటీర్లు, 10 మంది మన సచివాలయం సిబ్బంది పనిచేస్తే 40 మంది మీ పథకాలకు పనిచేస్తే మీకు ఈరోజు వచ్చిన ఫలితం ఏమిటంటే, ఈరోజు మన వార్డుకు 27 కోట్ల రూపాయలు మన ప్రభుత్వంలో వచ్చినాయంటే దానికి కారణం మన జగనన్న ప్రభుత్వం, మా రవి అన్న ఎమ్మెల్యేగా ఉన్నందుకు, మా రవి అన్న సారథ్యంలో.
అదేవిధంగా ఇదే విధంగా మనకు మళ్ళా కొనసాగాలంటే ఈరోజు మా రవి అన్నను గెలిపించుకొని అదేవిధంగా రాష్ట్రంలో మా జగనన్నను గెలిపించుకొని మళ్ళా మనము మా జగనన్నను సీఎం మా రవి అన్నను ఎమ్మెల్యేగా చేస్తే మాత్రమే మళ్ళా ఈ విధంగా మనము కొనసాగుతాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం విజయవాడలో కొందరు దుండగులు చేసిన రాళ్ల దాడిలో గాయపడడం జరిగింది. ఈ సంఘటనపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన రక్తంతో గీసిన చిత్రం ద్వారా తన స్పందనను తెలియజేశారు. చిత్రం ద్వారా దాడిలో దుండగులు సీఎం జగన్మోహన్ రెడ్డిని గాయపరిచినా కూడా తన చుట్టూ ప్రజలతో సడలని సంకల్పంతో కొండంత అండగా ముందడుగు వేయడం జరిగిందని చిత్రం ద్వారా తెలియజేశారు. ముందస్తు పన్నాగంతోనే ఈ దాడి జరిగిందని, ఓటమి భయంతో జరిగిన దాడికి రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ ఓటు ద్వారా తగిన న్యాయం చేస్తారని చిత్రకారుడు కోటేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. తన అభిమాన నాయకుడికి తన రక్తం ద్వారా చిత్రాన్ని గీచి బాసటగా నిలిచాడు. ప్రజల అండదండలతో నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులతో జీవించాలని కోరారు. నిన్న రాత్రి ముఖ్యమంత్రి గారి మీద దాడి చాలా హేయమైన చర్య, చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఒక బస్సు యాత్రలో సాక్షాత్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీదనే దాడి చేయగలిగినారంటే నిజంగా ఆయన మీద ఎంత కక్ష పెట్టుకున్నారు, ఎంత ఆయన మీద పగ సాధించాలని చెప్పేసి ఆలోచిస్తున్నారో మనకి స్పష్టంగా కనపడుతుంది. మరి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఇంత బహిర్గతంగా వాళ్ళు బయటపడి ఆయన మీద అక్కసు వెళ్ళగలుగుతున్నారు. మనం ప్రతిరోజు కూడా విషయం చెమ్ముతున్నారు, ప్రతిరోజు కూడా పేపర్లలో టీవీల్లో చూస్తూ ఉన్నాం. గతంలోనే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కూడా చాలాసార్లు హెచ్చరించాయి ముఖ్యమంత్రి గారి మీద దాడి చేయొచ్చు అని చెప్పేసి. ఇంతకుముందు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చాయి. అవన్నీ బేఖాతరు చేస్తూ ప్రజల్లో ఉన్నాను, నేను ప్రజల వాడిని అని చెప్పేసి ఈరోజు ప్రజలతో మమేకమై వెళ్తూ ఉంటే ఆయనకు వచ్చినటువంటి రిసెప్షన్ని చూసి ఓర్చుకోలేక, జీర్ణించుకోలేక, వాళ్ళకు వచ్చినటువంటి ప్రజల మద్దతుని ఓర్చుకోలేక ఈరోజు ఆయన మీద దాడి చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి తగిన గుణపాఠం తెలుగుదేశము అలాగే వాళ్ళ కూటమి నాయకులు అనుభవించక తప్పదు. రాబోయే ఎన్నికల్లో జనాలందరూ కూడా వారి ఓటుతోటి వారికి తగిన బుద్ధి చెప్తారని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాం. అండ్ తగిన బుద్ధి కూడా చెప్పాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం. నంద్యాలలో రోజు రోజుకు టీడీపీ నుండి వైసీపీలోకి వలసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ముస్లిం మైనార్టీలు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను దాదాపు 100% పూర్తి చేసి ప్రతి సంక్షేమ పథకాన్ని గడప వద్దకే అందిస్తున్న గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని, అలాగే నంద్యాలలో శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అతి తక్కువ కాలంలోనే ప్రజల మన్ననలు పొందాడని, అందువల్లే ముస్లింలు టీడీపీని వీడి మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరుతున్నామని ముస్లిం నాయకులు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట తప్పకుండా ప్రతి ఒక్క హామీని నెరవేర్చాలని, అయితే చంద్రబాబు నాయుడు మాటలకే పరిమితమయ్యాడని అన్నారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా రాష్ట్ర ప్రజలకు ఒక మంచి కూడా చేయలేకపోయారని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో కరోనా సమయంలో 2 సంవత్సరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని, ఉన్న 3 సంవత్సరాలలో సంక్షేమ అభివృద్ధిని చేసి చూపించడం చాలా గొప్ప విషయమన్నారు. అందుకే అన్ని నియోజకవర్గాలలో ముస్లింలందరూ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలుపుతున్నారని, వచ్చే ఎన్నికలలో నంద్యాల నుండి వైసీపీ అభ్యర్థులుగా ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డికి మరోసారి అమూల్యమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నామన్నారు. పార్టీలో చేరిన ముఖ్య నాయకులు అమీర్ సోహెబ్, సాజిద్ సోహెబ్, మహమ్మద్ అలీ, సుబాన్, ఖలీల్, అక్బర్ మరియు వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదేని ఎన్నికల సమాచారానికి సంబంధించి రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాల్సిందిగా జాయింట్ కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి రాహుల్ కుమార్ రెడ్డి ఆదివారం తెలిపారు. నంద్యాల పట్టణంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం వెనుక భాగంలో 139 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం అధికారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏదేని ఎన్నికల సమాచారానికి సంబంధించిన వివరాల నిమిత్తం రిటర్నింగ్ అధికారి కార్యాలయాన్ని సంప్రదించవలసిందిగా జాయింట్ కలెక్టర్ రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం కొందరు దుండగులు దాడికి పాల్పడిన ఘటనను నిరసిస్తూ నంద్యాల పట్టణంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూబ్నిసా ఆధ్వర్యంలో స్థానిక గాంధీ చౌక్ సర్కిల్ నందు వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, నాయకులు, వార్డు ఇన్ఛార్జీలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి అభిమానులు, ప్రజలు తమ నిరసనను వ్యక్తం చేశారు.
జగన్మోహన్ రెడ్డిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న ప్రజాభిమానాన్ని చూసి ఓర్వలేని టీడీపీ నాయకులు, చంద్రబాబు అనుయూయులు చేసిన దాడిని హేయమైన చర్యలని ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్ తీవ్రంగా ఖండించారు. నంద్యాల మండలం పుస్లూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తూ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచ బ్రహ్మాందరెడ్డి తనయుడు పోచ జనార్దన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు ప్రజల్లో వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక టీడీపీ వారు దాడికి దిగడం జరిగిందన్నారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనలేక భౌతిక దాడులు చేయడం దారుణమన్నారు. ఈ కుట్రకు చంద్రబాబు కారణమని, ఆయన తొత్తులతో ఈ పని చేయించారని విమర్శించారు. ఇలాంటి హత్య రాజకీయాలకు చంద్రబాబు మూల్యం చెల్లించక తప్పదన్నారు. ప్రజాభిమానం ఉన్న నాయకుడిపై జిత్తులమారి చంద్రబాబు కుయుక్తులు పన్ని దాడి చేయడం జరిగిందని, వెరవని భయపడని నాయకుడిగా ప్రజల్లో మమేకమైన జననేత జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నాడని అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేని చంద్రబాబు కుయుక్తులకు ప్రజలు తగిన విధంగా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఏపీ నుండి చంద్రబాబును శాశ్వతంగా తరిమి కొట్టాలని కోరారు. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి సంఘటనకు ప్రజలు సంయమనం పాటించాలని సూచించారు. ఇక్కడ జనాలు వస్తారని చెప్పారు. నెల్లూరులో బ్రహ్మాండంగా వస్తే నెల్లూరులో అందరూ మీ వాళ్ళు ఉన్నారు కాబట్టి వచ్చారని చెప్పారు. ఒంగోలులో అదే రకమైన కడుపు మంటతో చెప్పడం జరుగుతూ ఉంది. మనం చూస్తున్నాం. ఆంధ్రజ్యోతి, ఈనాడు ఏ రకంగా విషం చిమ్ముతా ఉన్నారనేది మనకు క్లియర్ గా అర్థమైతా ఉంది. వాళ్ళు భ్రమలో ఉన్నారు. మాది విజయవాడ కంచుకోట అని. అక్కడ కూడా గంటల తిరబడి, గుంటూరులో అయితే వర్షానికి కూడా ఆగి ప్రజలు నీరాజనాలు పెట్టేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలని అర్థం కాలేదు. ఈ రకంగా జగన్మోహన్ రెడ్డికి ప్రజాభిమానం ఉంటే ఏ రకంగా దీన్ని నాశనం చేయాలి అని ఒక జిత్తులమారి కుయుక్తులు ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు గెలవలేనటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు దాన్ని ఈ రకంగా చేయడం అనేది గర్యమైన చర్య. దాన్ని మేమందరము ఖండిస్తా ఉన్నాం. ఒక క్యాటర్ పిల్లర్ తో నేనైతే నాకొచ్చిన సమాచారం మేరకు నేను అక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి మా ఎమ్మెల్సీలతో, ఎమ్మెల్యేలతో నేను మాట్లాడిన తర్వాత నాకొచ్చిన సమాచారం మేరకైతే అది క్యాటర్ పిల్లర్ కాదు, ఎయిర్ గన్ అని చెప్పేసి నేను చెబుతా ఉన్నాను. ఎందుకంటే అక్కడ మా ఎమ్మెల్సీ ఉన్నారు. రిలీజ్ అయిన తర్వాత టాప్ అని సౌండ్ కూడా క్లియర్ గా వినడం జరిగింది. ఎయిర్ గన్ తో అంటే ఎంత ప్లాన్డ్ గా గౌరవ ముఖ్యమంత్రిని హత్య చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారని చెప్పడానికి క్లియర్ గా నిదర్శనం అది. సింగ్ కాలనీలో ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటిన తర్వాత జరిగిన విషయం అది. ఇక్కడ దెబ్బ తగిలింది. అదే కణతగు దెబ్బ తగిలితే ఎంత డేంజర్ గా ఉంటుందనేది మనం ఊహించడానికి కూడా మా గుండెలు ఆవేశంతో ఆగిపోతేటట్లున్నాయి. అదే 2 ఇంచులు తగ్గి కంటికి తగిలితే ఏమవుతుంది? అది క్యాటర్ పిల్లర్ తో అయ్యే పాటైతే ఆ స్పీడ్కి వచ్చి దెబ్బ తగిలిన తర్వాత స్లో అవుతుంది. జగన్మోహన్ గారికి తగిలిన తర్వాత ఆ స్పీడ్కి ఇట్లా జరిగితే అది పోయి మళ్ళీ పక్కన ఉన్నటువంటి మాజీ మంత్రి వెల్లంపల్లి గారికి అదే స్పీడ్ తో తగిలింది. అంత ఫోర్స్ రావాలి అంటే ఒక ఎయిర్ గన్ తో తప్ప వేరే దాంతో రాదని నా ప్రగాఢ విశ్వాసం. ఆలోచన చేయండి పత్రికా విలేకరులు అందరూ కూడా. ఈ రకమైన కుయుక్తులు చేస్తా ఉన్నారు. మా జగనన్న వరవక బెరవక ప్రజలకు ఉండే మమేకమైన వ్యక్తి. ఎంతో ఫ్రీగా అందరితో కలిసే వ్యక్తి ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు వచ్చినా సరే దగ్గరగా ఉండి, ఆడపిల్లలు, అమ్మలక్కలు ఎవరన్నా అడిగితే, ముసలి వాళ్ళు వస్తే తన సెక్యూరిటీని కాదని బస్సు దిగి దగ్గరికి వచ్చి పలకరించిన వ్యక్తి, ప్రజలలో మమేకమైన వ్యక్తి. ఈ రకంగా మమేకమైతే, ఈ రకంగా ఉంటే ఇంకా ప్రజలు అతనికి దగ్గర అవుతారు. ఒక రకమైన భయోత్పాతం క్రియేట్ చేయాలి. కాబట్టి ముఖ్యమంత్రిని రక్షించుకునే దానికి సెక్యూరిటీ టైట్ అవుతుంది. సెక్యూరిటీ ఏ రకంగా టైట్ అవుతుందో ప్రజలకు దూరం అవుతాడు. కాబట్టి ఇటువంటి దురుద్దేశంతో చేసిన చర్య ఇదని మనకు క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఇటువంటి నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి వాళ్లను ప్రజలు బ్రహ్మాండంగా శిక్షిస్తారు. ఇంతకుముందు చేసిన నీ కుయుక్తులకే ప్రజలు నిన్ను 23 సీట్లకు పరిమితం చేశారు. ఈసారి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి శాశ్వతంగా తరిమి కొట్టే రోజైతే ఉంది. నేను ప్రజలందరికీ సవినయంగా కోరుకుంటా ఉన్నాను, సంయమనం పాటించండి. మా జగనన్న ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వ్యక్తి. అంత దెబ్బ తగిలిన తర్వాత కూడా 10 నిమిషాల్లో రెడీ అయ్యి మళ్ళీ తన కాన్వాయ్ని
తన ప్రజాయాత్రను సాగించిన నేత మా జగనన్న. ఆయన నవ్వును మీరు చెరపలేరు, ఆయన ప్రజల అభిమానాన్ని మీరు చెరపలేరు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న మన ప్రియతమ నేత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేయడం అనేది ఒక నీచమైనటువంటి చర్య. ప్రజలందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. నా జగనన్నకి నీరాజనాలు అందుతుంటే అది ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే వాళ్ళ టీం మొత్తము క్యూయూత్తులు పొంది రాళ్ల దాడి చేయడం జరిగింది. దీనికి మేము వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలే కాదు, అభిమానులే కాదు, రాష్ట్ర ప్రజలందరూ ఖండిస్తున్నారు. జగనన్న సంక్షేమ పాలన అందించడమే కాకుండా ప్రజలందరి గుండెల్లో తన మీద ఒక నమ్మకాన్ని పొందినటువంటి వ్యక్తి జగనన్న. కానీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చేసే ప్రతి రాజకీయ కుట్రలు ఎలా ఉన్నాయంటే అవతల వ్యక్తి మీద దాడులు చెయ్యండి అని ఒక రాక్షసత్వాన్ని ప్రజలకు నింపుతున్నారు. వాళ్ళ కార్యకర్తల్ని ఒక రాక్షసుల్లాగా తయారు చేస్తున్నారు. వీటిని అన్నిటిని ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో జగనన్న మీద దాడి చేసినందుకు వాటిని ఓటుతో వారికి బుద్ధి చెప్తారు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తులో రేపుండా లేకుండా వాళ్ళ నడుములు విరగొట్టి వాళ్ళను ఇంట్లో కూర్చొనే కాలం దగ్గరలోనే ఉందని ఈ రోజు తెలియజేసుకుంటూ వెంటనే ఎవరైతే మా జగనన్న మీద దాడి చేశారో వాళ్ళని కఠినంగా శిక్షించి దీని వెనుక ఉన్న ఎవరైతే రాజకీయ పూర్వకంగా ఈ చేసిన వారిని గాని కఠిన శిక్షగా చేయించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు ప్రజల్లో వస్తున్నటువంటి స్పందన చూసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కూటములు ఓర్వలేక భౌతిక దాడులకు గురి చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఈ ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం ఎవరి తరం కాదు. ఎందుకంటే ఆయన ప్రతి పేదవాడిగా మంచి చేసినాడు కాబట్టి, పేదవాడి ప్రభుత్వం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంక్షేమ పథకాలు ప్రతి గడపకు అందించారు. అదేవిధంగా కులం చూడలేదు, పార్టీ చూడలేదు, మతం చూడలేదు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది. కావున జగన్మోహన్ రెడ్డి గారికి ఈ బస్ యాత్రలో ప్రజలు అశేషంగా బ్రహ్మరథం పడుతున్నారు కాబట్టి అది చూసి ప్రతిపక్షాలు కూటములు తట్టుకోలేక ఆయన ఏదో విధంగా ఆయనకు హాని చేసి బస్ యాత్రను నిలిపివేయాలనే దురుద్దేశంతో భౌతిక దాడులు కానీ ఈ చేయించడం చాలా హేమమైన చర్య. రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు దీవెనలు అదేవిధంగా దేవుడు ఆశీస్సులు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు ఏం చేయలేరు. మళ్ళా రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. ఈ కూటములన్నీ ఊరు ఇడిచిపెట్టి వెళ్ళిపోతాయి. 12వ వార్డుకు చెందిన టీడీపీ నాయకులు నేడు మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీలో చేరిక. నంద్యాలలో ఒక్క ముస్లిం మైనార్టీకి కూడా న్యాయము చేయని ఎన్ఎండి ఫరూక్ తో కటిఫ్ చెబుతూ శిల్ప కుటుంబంతోనే ముస్లింలకు తగిన న్యాయం జరిగిందని వారు పేర్కొన్నారు. 17 సంవత్సరాలు పదవులు అనుభవించిన ఎన్ఎండి ఫరూక్ నంద్యాలకు ఏ ఒక్క శాశ్వతమైన పని కూడా చేయలేకపోవడంతో ప్రజలు ఆయనను విస్మరిస్తున్నారు. నంద్యాలలో శిల్ప కుటుంబం గత 20 సంవత్సరాలుగా పేద ప్రజలకు శిల్పా సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాల ద్వారా మంచి చేస్తున్నారని, మంచి చేసిన వారికి ప్రజలు పట్టం కడతారని, వచ్చే ఎన్నికల్లో శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి విజయం ఖాయమంటూ నంద్యాల ప్రజలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి నంద్యాలలో స్పష్టంగా కనబడుతుందని, ముఖ్యంగా నంద్యాలను జిల్లా చేయడమే కాకుండా జిల్లాకు కావలసిన వసతులను అలాగే మెడికల్ కళాశాల, అర్బన్ హెల్త్ సెంటర్లు, పార్కులు ఇలా చెప్పుకుంటూ పోతే అభివృద్ధికి అడ్డాగా నంద్యాల నిలిచిందని మాజీ మంత్రి శిల్పమోహన్ రెడ్డి అన్నారు. విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తున్న వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని వైసీపీ అభ్యర్థులు ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డిని మరోసారి మీ అమూల్యమైన ఓట్లను వేయించి గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీలో చేరిన వారు కిషోర్, పవన్, సలీం వారి మిత్ర బృందం ఉన్నారు. నంద్యాల పట్టణంలోని హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ నందు 1987వ సంవత్సరంలో 7వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారికి విద్యా బుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. 37 సంవత్సరాల తర్వాత ఇలా కలవడం చాలా సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహకారంగా ₹1,00,000 విరాళాన్ని సేకరించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మంజరి వుడ్, విశ్రాంత ఉపాధ్యాయురాలు మేరమ్మ, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. ఓల్డ్ స్టూడెంట్స్ నన్ను ఇంత జ్ఞాపకం పెట్టుకొని నన్ను ఇక్కడికి ఆహ్వానించి నన్ను గౌరవించినందుకు వాళ్ళందరికీ నా తరఫున అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా హెచ్ఎం గారికి, మంజరి వుడ్ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు 14th ఏప్రిల్ ఆదివారము
1986 1987 బ్యాచ్ వాళ్ళు ఈరోజు గెట్ టుగెదర్ చేసుకున్నారు. హోలీ క్రాస్ పాఠశాల యందు ఈ విధంగా ఈ అల్యూమినియం జరగడం అనేది ఇదే మొదటిసారి. ఈ యొక్క బ్యాచ్ ఇట్లా సెలబ్రేషన్ చేసుకోవడానికి దాదాపుగా 45 నుంచి 50 మంది గ్యాదర్ అయినట్లుగా తెలుస్తుంది. ఈ యొక్క సమావేశానికి ఎస్మేరమ్మ టీచర్, ఓల్డ్ టీచర్ అంటే రిటైర్డ్, అంటే వీళ్ళందరికీ కూడా విద్యాభ్యాసం చేయించిన టీచర్ గారు అటెండ్ అయినారు. తర్వాత హెచ్ఎం గారు జేవి మంజరిగుడ్ గారు ఆధ్వర్యంలో ఈ అల్యూమిని ఫంక్షన్ జరగడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా చాలా గ్యాదర్ అయ్యి చక్కగా హ్యాపీగా వారి యొక్క భావాలన్నీ కూడా వ్యక్తపరచుకొని వాళ్ళు స్కూలింగ్లో ఉన్నప్పుడు ఏ విధంగా టీచర్స్ను వాళ్ళు గౌరవించారనేటివన్నీ కూడా చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా మరికొన్ని అల్యూమినిస్ ఇక్కడ జరిగి పాఠశాలను అభివృద్ధి పదంలోనికి నడిపించాలని పూర్వ విద్యార్థులందరినీ కూడా కోరుకొంచున్నాను. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు శ్రీనివాస్. నేను ఈ హోలీ క్రాస్ యూపీ స్కూల్లో 1986-87లో 7th క్లాస్ చదివాను. ఈ ప్రస్తుతం నేను హుబ్లీ ఎయిర్పోర్ట్లో అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. ఈ 38 ఏళ్ళ తర్వాత ఈ గెట్ టుగెదర్కి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. క్రీడల ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ చైర్మన్ డాక్టర్ వినోద్ కుమార్, డాక్టర్ లక్ష్మయ్య, శ్రీనివాస గుప్తా పేర్కొన్నారు. నెరవాటి బ్యాడ్మింటన్ అకాడమీ వారి ఆధ్వర్యంలో వేసవి శిక్షణ తరగతులను ఈ నెల 15వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు నిర్వహించడం జరుగుతుందని, ఈ క్యాంపును క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడల ద్వారా విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, అలాగే ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, ఉత్తేజం నింపుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్లు సైనాథ్ రెడ్డి, చిన్న, క్రీడాకారులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై శనివారం విజయవాడలో కొందరు దుండగులు చేసిన రాళ్ల దాడిలో గాయపడడం జరిగింది. ఈ సంఘటనపై నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేష్ తన రక్తంతో గీసిన చిత్రం ద్వారా తన స్పందనను తెలియజేశారు. చిత్రం ద్వారా దాడిలో దుండగులు సీఎం జగన్మోహన్ రెడ్డిని గాయపరిచినా కూడా తన చుట్టూ ప్రజలతో సడలని సంకల్పంతో కొండంత అండగా ముందడుగు వేయడం జరిగిందని చిత్రం ద్వారా తెలియజేశారు. ముందస్తు పన్నాగంతోనే ఈ దాడి జరిగిందని, ఓటమి భయంతో జరిగిన దాడికి రానున్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తమ ఓటు ద్వారా తగిన న్యాయం చేస్తారని చిత్రకారుడు కోటేష్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇలాంటి భౌతిక దాడులకు పాల్పడిన వారిని చట్టపరంగా శిక్షించాలని కోరారు. తన అభిమాన నాయకుడికి తన రక్తం ద్వారా చిత్రాన్ని గీచి బాసటగా నిలిచాడు. ప్రజల అండదండలతో నిండు నూరేళ్లు భగవంతుని ఆశీస్సులతో జీవించాలని కోరారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.